వర్షాకాలం వచ్చేసింది. రుతుపవనాలు కూడా దేశంలోకి ప్రవేశించాయని చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. జూన్ మొదటి వారం నుంచే వానలు పడతాయని భావించారు. కానీ వరుణుడు ముఖం చాటేశాడు. కొన్ని చోట్ల మినహా వర్షాలు అస్సలు పడటం లేదు. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బానుడి బగబగలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో వరుణుడి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకు దేవుడా మాపై కోపం, కరుణించవ వరుణుడా అంటూ వేడుకుంటున్నారు. అయితే వర్షాలు పడకపోతే మన దేశంలో ఒక ఆనవాయితీని ఫాలో అవుతారు. అదే కప్పలకు పెళ్లిళ్లు చేయడం. తాజాగా ప్రజలు అదే చేస్తున్నారు. ఎండలు దంచికొడుతున్న ఉత్తరప్రదేశ్లో ప్రజలు వానల కోసం కొంతమంది భక్తులు స్థానికంగా ఉన్న ఆదిశక్తి దుర్గా మందిరంలో కప్పలకు పెళ్లి చేశారు. వర్షాలు దేశంలో బాగా పడాలంటూ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇంద్రుడి కోసం యజ్ఞం చేశారు. వరుణుడు కరుణించాలని యజ్ఞం చేశారు. భజనలు, పాటలు పాడుతూ వరుణుడి రాక కోసం వేడుకున్నారు. నిష్ఠతో అన్ని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు. అయితే కప్పలకు పెళ్లి చేయటం ద్వారా ఇంద్రుడిని ప్రసన్నం చేసుకోవచ్చని, ఇది మన పురాణాల్లోనే ఉందని పూజారులు చెబుతున్నారు. जी ये घंटागढ़ स्थित माता आदिशक्ति का मंदिर है और यहाँ पर इंद्र देवता को प्रसन्न करने के लिए हम लोगों ने यज्ञ किया है। मेढक और मेढकी का विवाह करा गया है ताकि जिससे कि हमारे भारतवर्ष में पानी से जूझ रहे लोगों एवं किसानों और सभी भारतीय जन को वर्षा की प्राप्ति हो और अत्यधिक से अधिक वर्षा हो, इसलिए पुरानी प्रथा के अनुसार इन मेढक को मेढकी का विवाह कराया गया। తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ఆశించిన స్థాయిలో పడటం లేదు. దేశవ్యాప్తంగా సాధారణం కంటే 20% తక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలికలు మందకొడిగా ఉండటంతోనే తక్కువ వర్షపాతం నమోదవుతోందని చెప్పారు. రాబోయే రోజుల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎండలు దంచి కొడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో చేసేదేం లేక వర్షాలు పడాలంటూ ఇలా పూజలు చేస్తున్నారు.